చూడు. కూర్చోలేము. డబ్బు అక్కడ అయిపోయింది, టైం అయిపోయింది. సిద్ధపడి వివాహం కొరకు సలహాలు వచ్చారు. శ్రేష్ఠులైన దేవదాసుని స్థలంలో ఉన్నారు కనుక నాయన చేస్తూ వివాహాన్ని ఘనంగా జరిపిస్తున్నారు. మీకే వందనాలు చేస్తూ ఇరు కుటుంబాలకు మేలుకరంగా వివాహం కొరకై మీరే ఈవిడను సిద్ధపరిచి వివాహంలో ఏ లోటు లేకుండా సహాయపడతారని నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సురేష్ గారు ప్రత్యేకిస్తున్నాను సార్. దేవా
సమయం ప్రతి మధురం దేవారామయ్య భాగాల్ని మన మధ్యలో ఉన్న దైవం చదివినిపిస్తారు. దయచేసి మన మధ్యలో ఉన్నటువంటి మత్స్యగూడ ప్రాంతంలో సేవ చేస్తున్న పాస్టర్ జి ప్రసాద్ గారు, ఆ తర్వాత దైవ సేవలో కొనసాగుతున్న సహోదరులు పాస్టర్ రాజు గారు, తర్వాత పాస్టర్ కె రామారావు గారు, ఈ ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు వేదిక మీద వచ్చి దేవుని వాక్యం మనం చేస్తున్నారు. మొదటిగా పాస్టర్ జి ప్రసాద్ గారు ఆదికాండం 24వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారంతా తీసి చూడండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారంతా తీసి చూసే కివించండి. వారు పడుకునే తోడు అని అయితే ఒంటిగాడు పడుకునే వానికి శ్రమ కలుగును, వారిని లేవని చూడడం లేకపోవడం. ఇద్దరు కలిసి పడుకునే వారికి వెంటను ఒంటరి గారికి వెంట ఎలా పుట్టును, ఒంటరి ఒకరి మీద మరియొకడు పడినేలా ఇద్దరు కూడి వారిని ఎదుర్కోగలరు. మూడవ భాగంగా భక్తుడైన పౌలు రాసినటువంటి ఎపిస్టల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 32 వచనాల వరకు చదువుకుందాం. క్రీస్తు సంఘమునకు శిరస్సయులాగున పురుషుడు భార్యకు శిరస్సయున్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏ చేయను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవలెను. ఈ విషయాల సృష్టిని ముందుగా చేసి ఆయన మానవుని తర్వాత చేసి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, రూపొందించుకోమని చెప్పిన విధంగా ప్రభువా ఆదాముకు ఆలోచన చేశారు. అలాగే ఇస్సాకులకు రెబ్కాను ఏర్పాటు చేశారు. అలాగే ఆయన జకర్యాకు ఎలిజబెత్ని ఏర్పాటు చేశారు. మీ యొక్క చిత్తం చొప్పున రాజశేఖర్కు అలాగే స్మూలకు మీరు ఏర్పాటు చేసిన ఈ రోజు వివాహ వ్యవస్థకు సోదరాన్ని ఇస్తా ఉన్నాం. ప్రభువా కుటుంబ జీవితంలో ప్రారంభం నుండి నాయన మీరు ఆకు పరిగణను తమ విశ్వాసాన్ని బిడ్డలు కొనసాగించుకోవడం మీరే సహాయం చేయండి. ఈ కార్యక్రమాలు చక్కగా జరిగిస్తున్నారు. మీరు స్తోత్రాలు నాయన. జరిగే కార్యక్రమాలలో బిడ్డలు ప్రియకరంగా మీ నామం భయంకరంగా కూడినకి సంతోషదాయకంగా చేయమని చదువు కార్యక్రమాలను దీవించమని మాకు కావలసిన మీ వాక్యంతో మనందరినీ పోషించమని యేసుక్రీస్తు ప్రభు శాస్త్రమైన నామమున స్తుతులర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో మహిళల పెళ్లి కుమారుని సభకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిచయ కార్యక్రమానికి ముందు మన ముందు సురేష్ వివాహం ప్రత్యేకతని 2 చర్యలు మించుకున్న ఆలోచించడం కనపరుస్తారు. ఈ కార్యక్రమం ప్రేమించండి. ఇక్కడ చేసే ప్రతిదీ కూడా 100% దేవుడికి మహిమ రావడానికి జతపరచబడిన బిడ్డలు ఆశీర్వాదకరంగా ప్రోత్సాహంలో అడుగుపెట్టడానికి కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఇందులో ఏ
ఆనందించాల్సిన సమయం. ఈ యొక్క పరిశుద్ధ పండుగ కార్యక్రమం అత్యంత భయంకరంగా జరగాలని అభిలషిస్తూ మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలని ప్రేమతో మేము మనవి చేస్తా ఉన్నాం. ఈ సమయంలో మౌంతి గారు మన మధ్యలోకి వచ్చి పెళ్లి కుమారుడు మీరంతా ఇక్కడ ఏకీభవించడానికి మనమంతా కలిసి మరి మన చాలా ఆప్తులు, ఆత్మీయ స్నేహితులు సాగే రాజశేఖర్ని తన జీవితానికి సాగే సహాయంగా దేవుడు ఈ దినం జరపబోతున్న సులభతల వివాహానికి మనం ఏకీభవించడానికి ఈ ప్రత్యేకమైన సమయాన్ని మనకి ఇచ్చినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. సమయంలో వేదిక ప్రతి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం. సమయంలో రాజశేఖర్ రాజశేఖర్ని నేను పరిచయం చేయటకు ముందుగా నేను ఒక మాట చదివి బైబిల్ గ్రంథంలో నుంచి తన గురించి నేను మాటలు చదవచ్చున్నాను. సగటే నరుడు భూమి మీద జన్మించిన మొదలుకొని ఆయన దేవుని మనుషులైన యేసుక్రీస్తు వర్తిలేడు. అలాగే మనందరికీ మనుషులై అవసరం. దేవుని మాకు మనుషులై అవసరం కనుక మరి సమయంలో రాజశేఖర్ దేవుని జగత్తు పునాదిలో ఏర్పరచబడిన ప్రణాళికలో దేవుని చేత ఏర్పరచబడి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని అంగీకరించి వారి తల్లిదండ్రుల ద్వారా తను యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది 1994 జూన్ 10వ తేదీన బాప్తిస్మం పొంది మరి ప్రసన్న కుమార్ గారు ఆత్మీయ కుమారుడిగా వారి సంఘంలో పరిశుద్ధ క్రైస్తవ సంఘం ఎదుట యేసుక్రీస్తుని తన ప్రభువుని రక్షకుడని అంగీకరించిన మీదట మరి దేవుడు తన ఉచితమైన కృప చేత ప్రమాణం 20 మారులు తనను దేవుని పరిచయం పిలుచుకున్నాడు. మరి ఆవిడ జీవితంలో యవ్వన కాలంలో అనేకమైన దుర్పాటలలో నిలబడి స్థిరంగా దేవుని కొరకు నిలబడటానికి దేవుడు చూపించారు. మరి తన తండ్రి గారు ఉద్యోగాల్లో కార్మిక ఉద్యోగం చేయడాన్ని బట్టి వారు మా సంఘానికి పరిచయమయ్యారు. చాలా చిన్నపిల్లలు మరి సండే స్కూల్కి వచ్చేవాళ్ళు. సండే స్కూల్ బిడ్డగా నా సంఘంలో పరిచయమై సండే స్కూల్ నడిపించే టీచర్ స్థాయికి ఆమె ఎదిగింది. సంఘంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా తను పని చేయడాన్ని బట్టి ఆ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తను ప్రతి ప్రయత్నం ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలన్నా మొదటిగా నాకు ఫోన్ చేస్తుంది. అంకుల్ ఈరోజు నేను ఈ పని పెడుతున్నాను, ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నాను అంకుల్, ఈరోజు దేవుడు నాతో ఎలా మాట్లాడాడు అని తను అన్ని విషయాలు దేవుడు ముందు పెట్టుకొని నడిచిన అమూల్యమైనటువంటి బిడ్డ సాగేలు దొరికింది. కాబట్టి సాగేలు కూడా గత ఈ సంవత్సరంలో 10 సార్లు నాతో పరిచయం కలిగి ఉన్నాడు. తన దైవికమైనటువంటి స్థితి ఏమిటో నేను ఎరిగి అమ్మాయి తల్లి గారికి బంధువులకు కూడా విషయాలు చెప్పినప్పుడు మరి దైవ సేవకుల ప్రార్థన వలన ఈ వివాహం ఈ రీతిగా దేవుడు సిద్ధపరిచి ఈ దినాల వివాహం జరిపిస్తున్నందుకు ఈ బిడ్డలిద్దరిని దేవుడి సేవకునిగా దీవిస్తూ వారి యొక్క వివాహం మరి అంశం వరకు నమ్మకస్తులుగా వారు బ్రతికి ప్రభు సేవలో కొనసాగాలని నేను ప్రభుని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు వారిని దీవించదుగాక. ఆమేన్. చక్కని ఆత్మీయ రీతిలో తన పరిచయ వాక్యాల నుంచి పాస్టర్ గారు అనుసరిస్తున్నారు. పిల్లరా, సాధారణంగా మనం అనేకమైన వివాహాలకు హాజరవుతూ ఉంటాం. చాలా కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ ఉంటాం. చాలా నేడు మనం కనిపిస్తుంది నిజంగా కనుల పండుగ వారి దీవెనలు కురవాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ సభలో దేవుని యొక్క బలమైన అభిషేకం ఇంకా కార్యక్రమం నడిపించుకుంటున్న దైవజనులకు దిగి వచ్చి దేవుని ప్రభావాన్ని ఆవరించి జరగబోతున్న ప్రతి కార్యక్రమాలు చేత పరిశుద్ధమైన రీతిలో అభిషేకంతో బలంతో జరగడానికి కొద్ది నిమిషాలు మనందరం దేవుడి సన్నిధిలో ఆరాధించి పరిశుద్ధాత్మాభిషేకాన్ని ఆహ్వానించుకుందాం. ఈ సమయంలో ఆరాధన కొరకు ప్రత్యేకమైన తరహాలో అభిషేకించబడ్డ ఎవరు దేవుని బిడ్డ డేవిడ్ పాల్ మన మధ్యలో కొద్ది నిమిషాలు
మనం ఆ రోజు నడిపిస్తుండగా మనందరం ఒక్కటే ఆశపడతాం, ప్రభువా వాక్యం మాట్లాడబోతున్న దైవజనం మీదకి, పరిణయ కార్యక్రమం జరిగిన దైవజనం మీదకి తగినటువంటి ఒక యూనిక్ అనాయింటింగ్ అనిపించండి, ఒక బలమైన అభిషేకాన్ని పంపించండి. ఈ కార్యక్రమం అత్యంత శక్తివంతంగా ప్రయోజనకరంగా మార్చారు ప్రభువా అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. Now when brother David Paul will come out and lead us into the praise and worship. Hallelujah. Let's just brother. Shall we stand with the friends of God? Hallelujah. అందరూ సంతోషంగా ఉన్నారండి? హలో, అందరూ సంతోషంగా ఉన్నారా? వివాహాన్ని ఆపు చేయాలనే ఉద్దేశంతో సాతానుగాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఆఖరికి విజయము యేసయ్య పక్షాన, యేసయ్య బిడ్డల పక్షాన నిలిచింది. దేవునికి హల్లెలూయా. అందుకే విజయశీలుడైన యేసు నామము జయం జయం, సాతాను శక్తులు లయం లయం. ఈ పాట పాడుకుంటూ 2 నిమిషాలు 3 నిమిషాలు దేవుని సన్నిధిలో సంతోషించి మళ్ళీ మన స్థలాల్లోకి వచ్చిందాం. ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు మాతో కలిసి కళ్ళు మూసుకోగా దయచేసి మనకు తెలుసు నిత్యము దేవుని అభిషేకం దైవదాసుని పరమదిగా దయచేసి పరిశుద్ధమైన చేతులు దైవంలో ఒకసారి Let the mighty anointing of God come and rest upon the servants of God this morning. Hallelujah. Awesome God, we worship you this morning. Hallelujah. నువ్వు మా కార్యములను సఫలం చేసే దేవుడయ్యా. Hallelujah. Hallelujah. Shandarama. నీ సన్నిధి దిగుగాక. నీ అభిషేకం నివాసులు పెంచుగాక. నీ ముఖ కాంతి వారి మీద ప్రసరించు. ఇప్పుడు నీ దాసుల నుంచి వారిని ప్రసరించుగాక. నీ అభిషేకం, నీ ప్రభావం, నీ దీవెన, నీ శక్తి, నీ సన్నిధి, నీ
పిలుస్తారు. ఫస్ట్ బెంచ్. హల్లెలూయా హల్లెలూయా. నూతన దంపతులు కాగనున్నటువంటి ఆయన ఇద్దరు బిడ్డలను ప్రభు ప్రత్యేకముగా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వారిని ప్రత్యేకముగా నీ అభిషేకం వారు వెనుంచమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఆ యొక్క యవ్వన బిడ్డల్ని ప్రభా తండ్రి నీ యొక్క ఏర్పాటు చొప్పున ప్రభా ఈ దినం మీరు ప్రభా జతపరచున్నారు. అందరూ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా దుష్టులను సాతానుడే మాత్రము బిడ్డలను దాడి చేయకూడదు. ప్రతి దుష్ట శక్తులను దూరపరచు. వారిని ప్రత్యేకంగా నీ యొక్క ప్రభావాన్ని ప్రత్యేకమైన హస్తంలో వారిని భద్రపరచుకున్నాడు. తదుపరి ప్రభా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు ఉన్నాయని దర్శిస్తూ ఉంటారు. దయాన్ని దాసుడు ప్రసన్న కుమార్ ప్రభావాన్ని ప్రసన్న కుమార్ గారు మంచి అమూల్యమైనటువంటి వర్తమానం ప్రభావ దయచేయమని అడుగుతున్నాను. గుడ్ల బిడ్డలందరినీ కూడా మీరు దీవించుకొని ఆస్వాదించుకొని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. దయచేసి చూస్తున్నామని 12:30 గంటల కల్లా అప్పుడు కార్యక్రమం అయిపోవాలని చెప్పారు. కనుక నా ప్రసంగం యొక్క 10 నిమిషాల్లో ముగించాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమం శ్యామ గారికి ఆశ కలిగి ప్రాంతంలో 10 నిమిషాలు సహాయం చేశారు. ఇది నాకు ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి మాటలు బట్టి అది కన్ఫర్మేషన్ అందిస్తున్నాను. కావ్యంలో దేవుడు దర్శకులు చాలా ప్రాంతాల్లో వాడడానికి దేవుడు స్థితిలో ఉన్నారు. దేవుడు స్తోత్రం చేస్తున్నారు. అదే కాలంలో బిడ్డ సుమలను కూడా ఒకసారి తణుకు ప్రాంతంలో క్రూసేడ్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రభువుని అంగీకరించినట్టుగా ప్రార్థించినట్టు తెలియజేయబడింది. వధువులిద్దరూ కూడా దేవుని యొక్క రక్షణానుభవం రావడానికి ప్రభు వాడుతున్నటువంటి సాధనగానే దేవుడు స్తోత్రాలు చేస్తున్న విషయంలో ఈ దినాన్ని ఏదో కొన్ని ఎప్పుడైతే సేవ్ చూపించాను కనుక యోహాను 2వ అధ్యాయంలో కనాను పెళ్లికి యేసు ప్రభు వారు మరియమ్మ అందరూ పిలువబడినప్పుడు ఆ పెళ్లి విధిలో కార్యం జరుగుతుంది. ఆ పెళ్లి విధిలో కావలసినటువంటి ద్రాక్షారసం ఉన్నంత వరకు ఎవరికి కూడా యేసు ప్రభు ఎవరికి జ్ఞాపకం ఉన్నాడని అమ్మందరం కూడా ద్రాక్షారసం అయిపోయిన తర్వాత జ్ఞాపకం వస్తాడు. అప్పుడు మరియమ్మ పరిగెత్తుకు వెళ్ళి నాయన నా ద్రాక్షారసం అయిపోయింది బాబు అని చెప్తే నా సమయం ఇంకా రాలేదు అమ్మా అని చెప్తాడు. అంటే ద్రాక్షారసం ఇంటిగా ఉన్నప్పుడు ఏసరికి తెలుసు కానీ ఆయన సమయం ఎప్పుడు వస్తుందంటే ద్రాక్షారసం అయిపోయిన తర్వాత ఆయన సమయం వస్తుంది. ద్రాక్షారసం అయిపోయిన అవక ముందు ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోలేదు కానీ ఆయన అక్కడే ఉన్నాడు. కానీ ఆయన సమయం వరకు కనిపెడుతున్నాడు. ఈ వారం ఒకసారి ధ్యానం చేసి నాకు ఏమనిపిస్తుందంటే సర్వసాధారణంగా పెళ్లిలో కానీ పెళ్లి అయిపోయిన తర్వాత కానీ కొద్ది కాలం వరకు ద్రాక్షారసం ఇంటిగా ఉన్నారు. మనసులో ఒక ఆనందం ఉండాలి, తమ సంతోషం ఉండాలి. ఎవరికి ఒకరిలో ఒకరికి పెళ్లి కుమారులు కలిసినప్పుడు పెళ్లి అయిపోయిన 3 సంవత్సరాలు అయిన తర్వాత వారి పెళ్లిలో ప్రసంగాలు చేసిన తర్వాత తెలిసిన తర్వాత అమ్మ ఏమంటారంటే దినానికి మంచి వాక్యం చెప్పారు కానీ నా బ్రతకంతా చెడిపోయిందన్నా అంటారు. ఏమైందంటే అది అంటాడు అబ్బాయి అన్నాడు కదా, భార్య దొరికిన వారికి మేలు దొరికిన దినాన్ని చెప్పావు కదా నువ్వు, కానీ నా భార్య దొరికిన వారికి నాకు మేలు దొరికిందన్నా అన్నాడు. అది నేను చెప్పాను. అది మామూలుగా పాస్టర్లు వాడేటువంటి అందరినీ నవ్వించడానికి వాడేటువంటి మాట కానీ బాబు వాక్యంలో యథార్థంగా రాయబడింది ఏంటంటే భార్య దొరికిన వారికి మేలు దొరికింది. ఏ భర్త అయితే వాక్యాన్ని ప్రేమిస్తాడో, వాక్యాన్ని అనుసరిస్తాడో, వాక్య ప్రకారంగా జీవించడానికి నిర్ణయం చేసుకుంటాడో ఆ వ్యక్తికి ఆ భార్య మేలుకరంగా చేయబడతాడు కానీ మేలుగా చేయబడదు. కానీ ఏదైతే వ్యక్తి అయితే భర్త అయితే వాక్యాన్ని వదిలిపెట్టి స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకుంటాడో తప్పకుండా ఆ వ్యక్తికి ఆ భార్య మేలుకరంగా ఉండదు కానీ మేలులా తయారవు. కనుక దాని కొరకు ఆ యొక్క పురుషుడి జీవితంలో ప్రాముఖ్యమైన చేయండి. ఆయన రాగానే ఆయన ఉంటాడంటే బాగా ఖాళీ చేయబడ్డాడు, అలా నీటితో నింపబడ్డాడు. ఇలాగ ఆయన ఏమి చెబుతుంటే ఆ పని చేస్తే తర్వాత వల్ల ఒక మాట ఏమిటంటే మొదటి ద్రాక్షారసం కంటే రెండవ ద్రాక్షారసం యొక్క ఆ యొక్క రుచి అట చాలా మధురంగా చేయబడ్డది. కనుక వీరిద్దరి జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది
ఎలాంటి సమస్యలు కలిగినా ఏమి జరిగినప్పటికీ కూడా సర్వసాధారణంగా సమస్యలు వచ్చేటప్పుడు రెండు పార్టీలు ఉంటాయి. చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాను. సో వెరీ ఓపెన్ సీక్రెట్ అంటాను నేను. ఎలాంటి రెండు పార్టీలు ఉంటాయి. అబ్బాయి తరపున పార్టీ ఉంటుంది, అమ్మాయి తరపున పార్టీ ఉంటుంది. అబ్బాయి తరపున పార్టీ వాళ్ళు అబ్బాయి తరపు కదా అని గట్టిగా మాట్లాడుతారు. అమ్మాయి తరపు మాట ఏంటంటే ఏ సమస్య కలిగినప్పటికీ కూడా వారిద్దరికి చెప్పిన ఒక మాట ఏంటంటే వీళ్ళారా ఆయన చెప్పుకున్నది మీరు చేయండి అంతే. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుని ఇద్దరు కలిసి దేవుని యొక్క చిత్తానికి లోపడడానికి ఎప్పుడైతే ఇష్టపడతారో వారి చెప్పుకున్న ఆశీర్వాదాన్ని మీరు చూడడానికి అవకాశం ఉన్నారు. మీ భర్తలకు లోబడి ఉండి. రెండో మాట ఏంటంటే భర్తలారా మీ భార్యలను ప్రేమించినటువంటి మాట కనబడుతుంది. మరొక మాట అందులో అపొస్తలుడైన పౌలు రాస్తూ తెలుగు ఏమంటాడంటే ఆయన పురుషుడట పెండ్లి అయిన తరువాత తల్లిని తండ్రిని విడచి భార్యను హత్తుకున్నటువంటి రాయబడి ఉంది. దీని మాట ప్రకారంగా విడచి అంటే వదిలిపెట్టేసుకోవడం కానీ వారితో మాట్లాడుకోవడం కానీ వారు లెక్క చెప్పుకోవడం కానీ భార్య మాట ప్రకారంగా కూర్చొని మీ ఇద్దరు మాట్లాడుతున్నాడు కదా భాస్కర్ మా అమ్మాయి చాలా చాలా గొప్ప అబ్బాయి కంటే అన్నాడు. నేనన్నాను లేదండి మా అబ్బాయి కూడా గొప్పడే కదా అన్నాను. అబ్బాయి లేదు సార్ మా అమ్మాయి మరి చాలా చాలా టాలెంట్స్ అది ఇదే అని చాలా చాలా చెప్పుకొస్తున్నాడు అనమాట. నేనన్నాను లేదు మా అబ్బాయి కూడా గొప్పడేనండి అంటే అబ్బాయి ప్రశ్న లేదండి మా అమ్మాయేనండి అన్నాడు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించి ఒక మాట చెప్పాను. మీ అమ్మాయి ఎంత గొప్పదైనా లేకపోతే ఎంత ఇదైనప్పటికీ కూడా మా వాడి దగ్గర ఒక సరైన డిగ్రీ ఉంది సార్ అది చాలు మొత్తం అంతా పట్టుకెళ్ళిపోతుందని చెప్పాను. ఏంటయ్యా ఏంటండి చెప్పండి అంటే ఒకే ఒక మాట చెప్పాను ఈజ్ ఎ మ్యాన్ అని చెప్పాను. ఆయన మగవాడండి మా వాడు పురుషుడు మగవాడు కాబట్టిగా ఎన్ని డిగ్రీ ఎంత ఏమున్నా ఎంత డబ్బున్నా లేకపోతే ఎంత ఉన్నతమైనటువంటి ప్రాంతం ఉన్నది కూడా అవన్నీ కూడా మా అబ్బాయి దగ్గర ఒక వ్యక్తి బయట ఉంటాడు కానీ తెలుసుకుంటున్నది కారణం ఏంటంటే ఈ తిరుగులా కూడా ఇంకా పరిశీలన సరే కదా ఆయన నవ్వేసుకుంటున్నాడు. ఇలాగా చిన్న చిన్న విషయాల్లో నువ్వేంతా ఒక అబ్బాయి నాకు కలుస్తున్నాడు కదా నేను అనుకున్నది ఏది కూడా నేనేమైతే నా భార్యను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అదేమి నా చేతి రాకలేదా నేను చూడలేదా అన్నాడు. అప్పుడు నేను చెప్పాను కదా బలహీనమైనటువంటి ఘటన ఉండే ఆయన రాయించిన చదువు కనుక బలహీనమైన ఘటనలు ఏమైనా బలహీనమైనా వస్తాయి కానీ బలమైన రావడానికి ఎంత అవకాశం ఉంది దాన్ని మనం ఆ కోరుకోవడం కూడా పొరపాటు ఇవ్వాలి చాలా జోకిస్తున్నా ఆయనతో. కానీ అదేమంటే నా భార్య కావాలని కోరుకుంటున్నాను నా భార్య ఇలా ఉండాలని కోరుకుంటున్నాను కానీ అలాగే కొంతమంది ఫ్యామిలీ కోసం చేసేటప్పుడు చాలా మంది భార్య కూడా నా దగ్గరికి వచ్చి పర్సనల్ కౌన్సిలింగ్ కావాలని అడిగినప్పుడు వాళ్ళు చేసేటువంటి కంప్లైంట్స్ ఏంటంటే నా భర్తనే ఇలా ఉండాలనుకుంటున్నాను ఇలా చూడాలనుకుంటున్నాను కానీ అదేమి కూడా జరగట్లేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం చూస్తూ ఉంటాను. నిరంతర జీవితంలో మరి ప్రాముఖ్యమైనటువంటిది శామ్యూయల్ కోసం చెప్పేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే మీ ఇద్దరి జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది మీరు ప్రార్థనలో పెరగండి. ఇంకా మరొక చిన్న ఎక్కువ మాట పాపస్తులకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే దినాల్లో దేవుడి సేవకుడు కనుక దేవుని సేవకుడికి అనుకూలమైన రీతిలో ఆత్మల సంపాదనకు అవసరమైన రీతిలో సంఘాన్ని కట్టడానికి అవసరమైన రీతిలో నీ భర్తను స్పందించినట్లయితే నీ ఇంటికి ఆశీర్వాదము నీకు ఆశీర్వాదము రాబోయే దినాల్లో దేవుడికి ఇచ్చిన నీ బిడ్డల ఆశీర్వాదము తర్వాత చాలా పెద్ద సంఘానికి దేవుడి నిన్ను తల్లిగా చేస్తాడు. ఆ విషయంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి కనుక నీ పిలుపు కానీ నీ తలపు కానీ నీ ఆలోచన కానీ నీ తలక ఉద్యోగం గురించి లేకపోతే ఇక దేని గురించి కాదు కానీ నీ యొక్క భర్త ఎవరంటే దేవుని సేవకుడు కనుక ఆ సేవకు సహకరించేటువంటి మనస్సు నాకు కావాలి ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి ప్రార్థన దాన్ని సంపాదించుకుంటావో ఆ బిడ్డ యొక్క నీ యొక్క తన పిలుపు దేవుడు కార్యక్రమంలో అబ్రహాము పిలుపు వేరు షారాము పిలుపు వేరు కాదు. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రిబకాను భర్తతోనే ఉండిపోయింది. మనం చెప్తున్నాను భర్తతోనే ఉండి ఇస్సాకుకు సేవ చేసింది. ఇస్సాకుకు పిల్లలు కలిగి ఇస్సాకుతో ఉండిపోయింది. ఇస్సాకుతో చనిపోయింది. ఇస్సాకు దగ్గరే సమాధి చేయబడింది. అదే భార్య భర్తల యొక్క సంబంధం. అందుకనే వివాహము అన్నిటికంటే ఘనమైనదిగా దేవుడు పెంచినట్టుగా మనం చూడగలము. వివాహం యొక్క అంతము వివాహం యొక్క ప్రారంభము వివాహం యొక్క అంతం అనేటువంటి పిల్లరా ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కనుక ఈ ఇద్దరిని ఎవరు విడదీయడానికి అవకాశము లేనటువంటి ఆ బంధంలో దేవుడు
బంధించాడు. ఆ బంధంలో ఎదగడానికి, ఆ బంధంలో పెరగడానికి కావాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన సూత్రం ఏంటంటే ఆయన చెప్తున్నది మీరు చేస్తే చాలా మంచిది. ఎవరో చెప్పింది కానీ, ఎవరో ప్రవచనాలు ఇచ్చారు, ప్రవచనాల ప్రకారంగా పరిగెత్తామని కానీ ఇలాంటివి కాదు. కానీ ఎవరు ప్రవచనం ఇచ్చినా, ఎవరు మాటలు చెప్పినా, ఏమి చెప్పినా మీరు మోకరించి ఆ ప్రవచనాన్ని, ఆ వాక్యాన్ని, ఆ మాటల్ని పరిశుద్ధాత్మ ద్వారా మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే రాబోయే దినాల్లో సేవలో దేవుడు చాలా బలంగా వాడుతున్నాడు. వీళ్ళరా వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. నా ప్రాముఖ్యమైన ఆశ, నా తలంపు ఏంటంటే ఈ పార్వతీపురం ప్రాంతంలో శామ్యులు బలమైనటువంటి సేవకుడిగా, బలమైన ఆత్మల సంపాదకుడిగా ఈ ప్రాంతంలో ఉండి పరిచయాలైనటువంటి గొప్ప జతపరచబడిపోతున్న యవన బిడ్డలకు సూటిగా సందేశం ఇచ్చిన దేవుడికి, ఈ ఘనమైన పరిస్థితులు వాటి దైవజనులకి సభ తరఫున, వధువుల తరఫున రెండు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సందేశం వాళ్ళందరికీ కాదు, రకరకాల పరిస్థితులు ఒడుగుతున్న ప్రతి కుటుంబ వ్యవస్థకి నిజంగా పునాది సందేశం. ఒక్క చిన్న పని కుటుంబాలకు మనం చేద్దాం, దేవుడు సమస్య మనం పరిగణించుకోవచ్చు. మునుపటికైతే శ్రేష్ఠులను అనుభవిస్తాం. జతపరచబోతున్నారు. దానికంటే ముందుగా ఈ తెలియజేస్తున్నాను. ఈ స్థలానికి, ఈ ప్రాంతానికి మరి నేను రావడానికి నన్ను పరిచయం చేసిన దైవజనులు ప్రసన్న కుమార్ బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన మా సహోదరులు, ఆత్మీయ అన్నగా భావిస్తూ వదిలిగా ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాం. మరి పుష్పనాథ్ గారి కుటుంబం మరి పరిచయం అయింది. ఆ రీతిలో వారు కూడా మమ్మల్ని ప్రేమిస్తూ ఆలోచన విధానం బట్టి పరిశుద్ధ వివాహం జరిగించడానికి మరి అమ్మగారు తల్లిదండ్రులను కోరి ఈ స్థలానికి పిలిచినందుకు వారు కూడా వందనాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా రాజశేఖర్ చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాడు. చాలా నెలలు మా ఆంధ్ర వరకు సంఘానికి విశాఖపట్నం ఉన్నప్పుడు ప్రతి ఆదివారం తప్పనిసరిగా 11:30 గంటలకి ఆరాధన ఉండేవాడు. ఆ 9:30కి ఆరాధన ఉండేవాడు. 11 గంటలకి ఆరాధన. చాలా భక్తి విశ్వాసంతో ఉండేటువంటి సహోదరుడు ఆయనకి వందనాలు తెలియజేస్తున్నా. ఏదో ఒక జోకున్నారు కదా, ఎవరు నామకాలు సీరియస్కున్నారో నేను మాట్లాడుతున్నా. దేవునికి వందనాలు ప్రియులారా. మరి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రెసిడెంట్ గా, ప్రభు పక్షముగా వందనాలు తెలియజేస్తున్నా. ఇది నన్ను మీకు పరిచయం చేసుకోవడానికి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నా. దేవుడు మనను, మన కుటుంబాలు జతపరచబడబోతున్నా. బిడ్డను ఆశీర్వదించుగాక. వీరికి అలంకరించిన దైవ సేవకులకు, గురువర్యులకు, అభిషేకులకు వందనాలు. జీడిఎం వారికి చాలా ఇష్టం. ఎందుకంటే మా భాస్కర్ గారు జీడిఎం వారు కనుక జీడిఎం వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నారు. సహవాసంలో ఉన్న వారందరికీ ప్రభు పక్షం ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ తన నుంచి ప్రార్థన చేస్తున్నామండి. అందరూ తన నుంచి ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్న ప్రార్థన వెళ్దాం. ప్రార్థన. స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పరిశుద్ధ వివాహ వేదికకు అలంకరించిన శామ్యూల్, రాజశేఖర్, సుమలత బట్టి వందనాలు, స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. కృప, మహిమ, ఘనత, ప్రభావం పొందమని, బిడ్డలు దీవించమని కావున ఎవరినూరికి శరీరేచ్ఛలను, కోరికలను తృప్తిపరచుకున్నకై ఆలోచన లేకుండా సురకలుగా నిలిచి దీనిని చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులకు, దేవుని అంగీకారం కొరకు పరిశుద్ధ వివాహ స్థితిని జరిగించవలసి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వివాహం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశములు ఏదనగా, మొదటిగా దేవుని చిత్త ప్రకారం మనుష్యులుగా అభివృద్ధి పొందుతున్నట్లు, పిల్లలు ప్రభు యొక్క భయమునందును, క్రమశిక్షణ యందును ఆయన పరిశుద్ధ నామములకు మహిమ కారణముగా పెంచబడినట్లు వివాహము ఏర్పరచబడినది. రెండవ దశ, ఈ పరిశుద్ధ వివాహములు జతపరచబడుటకు మనం ఇప్పుడు ఈ స్థలానికి చేరి ఉన్నాం. వీరట్లు జతపరచబడకూడదని న్యాయమైన హేతువు గాని, ఆటంకము గాని, అభ్యంతరము గాని ఉన్న ఎడల దానిని ఇప్పుడే ఒప్పుకునవాలని గట్టిగా మీకు నేను మ్యారేజ్ రిజిస్ట్రార్గా, దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నా. ప్రకారం కాక మరి విధముగా జతపరచబడిన వారందరూ దేవుని చేత జతపరచబడదని, వారి వివాహం
ఈ పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండి ఈ సుమలతను నీ భార్యగా స్వీకరించుటకు నీకేమైనా అభ్యంతరములు ఆటంకములు ఉన్నావా? చక్కగా చెప్పి ఈ మాటలు సేపు క్షమతలు, ఈ పెద్దలు, ఈ ఫ్యామిలీలు ఇవన్నీ ఈ మాటతో ఎగిరిపోయి దేవుడు బిడ్డలు దీవించుగాక. సుమలత ఈ పరిశుద్ధ వివాహ స్థితిలో రాజశేఖరుడు నీ భక్తులుగా స్వీకరించడానికి నీకేమైనా అభ్యంతరములు ఆటంకములు నీకు ఉన్నవా? ఈ బిడ్డ కూడా దేవుడు చెప్పినందున పరిశుద్ధ వివాహ స్థితిని ముందుకు ప్రారంభిస్తున్నా. రాజశేఖర్ శామ్యూల్ ఈ మాటలు గమనించాలి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటువంటి స్త్రీ నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధులను ఆరోగ్యములను ఈమెను కాపాడి ఇతరుల బ్రతుకు కావచ్చు ఈమెకు భర్తవై ఉండువా? చాలా సంతోషంగా ఉన్నాడు మా తమ్ముడు. దేవుని పరిశుద్ధ డిస్టర్బ్ చేయకూడదు. పరిశుద్ధ తీయదు మరి. డోంట్ గివ్ డైరెక్షన్. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వాస్తువులో కూడినకు ఈ పురుషుని శామ్యూల్ రాజశేఖరుని భర్తగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధులను ఆరోగ్యములను ఆయన కాపాడి ఇతరులుగా మీరిద్దరూ బ్రతుకు కావచ్చు ఈయనకు భార్యవై ఉండువా? ప్రభు బిడ్డను దీవించి ఆస్వాదించుగాక. వివాహం చేసుకున్నకు ఈ స్త్రీని ఈ పురుషునికి కన్యాదానం చేయడానికి వచ్చిన వారు దయచేసి ముందుకు రావాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నామండి. సకలాశీర్వాదములకు ఆది సమృద్ధుడైన నా పరలోకపు తండ్రి, నమ్మకమైన నా యేసు ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మా తండ్రి యవన బిడ్డల లేఖనానుసారముగా దైవ చిత్తాన్ని బట్టి ఉద్దేశమును బట్టి ఏర్పాటును బట్టి అనాది సంకల్పము నెరవేరినట్టు నా తండ్రి ఈ సమయంలో కుమార్తెను కన్యాదానము చేయుచుండగా వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈరోజు 2 కుటుంబాలకు, సంఘముకును, సేవకును దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఫలభరితముగా బిడ్డలు జీవించినట్లు సహాయం చేయమని కృపయు మహిమయు ఘనతయు ప్రభావం పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రమాణాలు చేస్తున్నారు. దయచేసి ప్రమాణాలు గమనించాలని మనవి చేస్తున్నాం. శామ్యూల్ రాజశేఖర్ శామ్యూల్ రాజశేఖర్ అను నేను, సుమలత అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని పేరట ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. అమ్మో సుమలతాను నేను, శామ్యూల్ రాజశేఖర్ నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి
ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్న ఈ చొప్పున జరిగించునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని పేరట ప్రమాణము చేయించున్నాను. ఆమేన్. God bless you. కాపరి అభిషేకులు రెవరెండ్ రవికుమార్ గారు ఈ కొరకు ప్రత్యేకంగా వారు మన ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలు కారణంగా మా దేవ మహారాజా మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ సమయంలో స్వామి సుమరి యొక్క ప్రభువా గృహస్థ జీవితాన్ని స్వీకరించడానికి ఏర్పాటు చేసి ఏర్పాటు మీకు వందనాలు. ఇంతవరకు మీరు దీన్ని నడిపించారు, మీకు వందనాలు. ఈ సమయంలో నాయన ఈ యొక్క మంగళసూత్రాన్ని ఆయన మీ యొక్క కుమార్తె మేడలో ధరింపచేయుచుండగా 3 పేర్ల తాడు తీరిపోదన్న మీ మాట ప్రకారంగా వీరి యొక్క దాంపత్య జీవితం రానున్న దినాల్లో ప్రభువా ఆ యొక్క కుటుంబానికి సంఘానికి ఈ పార్వతీపురం పట్టణం దయచేసి బ్యాంక్ మేడం వారు సులభంగా చేస్తున్నా. పరిశుద్ధాత్మ పేరట ప్రమాణం చేయించున్నాను. ఆమేన్.
పుష్పరామ గారు దయచేసి తల్లిదండ్రులు, తాతగారు, అమ్మగారు ఆంధ్రప్రదేశ్ ప్రార్థన చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు దీవించినట్లు ప్రార్థన చేస్తున్నాం. మన చైర్పర్సన్ అధ్యక్షులు ప్రార్థన చేస్తున్నాం. మిక్కిలి పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు అభిషేక నామములో ఈ మధ్యకాలం మనలో ప్రార్థన చేస్తున్నాం. ఎన్నడూ మా ప్రార్థనలు తోసిపోయి ప్రేమలో మా ప్రియ ప్రభువా మా కార్యాలు సఫలం చేస్తున్న మా మంచి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు కృష్ణనాథ భక్తులు అభిషేకంతో గృహస్థ ధర్మంలో వాటిని ప్రవేశపెట్టడానికి మీరు చేసిన గొప్ప కార్యాలను చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ సేవకులుగా ప్రభువా అయ్యా మీ పిల్లలను అభిషేకించి చేయబడి అప్పగించబడిన బాధ్యతగా మీ దాసులుగా మా ప్రభువా మీ నూతన జన్మని నూతన దూరంపై నూతన దంపతులకి మేము చేతులు చాచి హృదయపూర్వకంగా యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదాలను ప్రకటిస్తున్నాం. ఈ కొనుకొని ధన్య దేవుని యొక్క అనుకూలంగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామముల ద్వారా ప్రతి మంచులలో పాల్గొనరు, ప్రతి శ్రేష్ఠులు ఇల్లు అనుగ్రహము వీరికి కలుగునని ప్రకటిస్తున్నాం. కృపాక్షేమములను మనవచ్చునని ప్రకటిస్తున్నాం. ఇరువురు మొరపెట్టుగా ముద్దలు పంపించుగాక మా స్వామి, నీకు కాంతివంతం ప్రసరించుగాక మా స్వామి. మీరు ప్రతి స్థలంలో ఇతరులకు వెళ్ళకపోవచ్చు దీవించుగాక మా స్వామికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి యొక్క పాపం నిష్కల్మషమైనగా ఉండడానికి చేసే ఏర్పాట్లకు స్తోత్రాలు. వారి భవిష్యత్తు వస్తున్న కుటుంబ జీవితం అంతా మిక్కిలి యోగ్యమైనగా మిక్కిలి పరిశుద్ధమైనగా వారి అభివృద్ధి వ్యవస్థ నుంచి లోపరుచుకునే ఖచ్చితమైన ఆశీర్వాదకరమైన కుటుంబ వ్యవస్థగా కొనసాగినట్లు మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ కాపుదల, మీ సమృద్ధి అయినటువంటి మీ శక్తిని గ్రహించండి. ఏ రీతిలో ఏ నుంచి కాకుండా వారి యేసుక్రీస్తు కలువరిస్తున్నట్లని ఘోషిస్తున్నాం. పరిశుద్ధాత్మ నీకి కంచువి జనప్రసరైనటువంటి శామ్యూయల్ సుబ్రహ్మణ్యులు సర్వకాలము తోడై నడిపించుగాక. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. ప్రియ దేవుడు భార్య భర్తలని క్రైస్తవ వారి ప్రకటిస్తున్నాను. దేవుడు జనపరిచిన వారిని మానవులు ఎవరి మీద చేయకూడదు, కడకు మీరందరూ వీలు కాకూడదు. దేవుడు దీవించి ఆశ్రయించి కాపాడుగాక. ఈ సభను అలంకరించి దీన్ని గణపరచాలని ప్రభుత్వాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాను. అయితే ఈ నూతన వధువుల్ని అభినందించాలి అంటున్నారు. కొద్ది నిమిషాల తర్వాత వారిని అయితే మా తండ్రులు ఇక్కడ ఉన్నారు చాలా మంది, మా చిన్నాయన పెద్దనాయకులు. వారి శకము వారి యొక్క పరిస్థితులు ఒక రీతికి జరిగాయి. మా దగ్గరికి వచ్చినప్పటికీ మా దగ్గరికి వచ్చినప్పటికీ ఒక సంఘటన జరిగిందండి. మాకు వచ్చిన పిల్లలందరూ అలదిగోలు చేసిన పిల్లలు తెల్లటి పిల్లలు కనుక ఈ సమయంలో వీరికి తెలియదు. వారికి కూడా ఇది ఆశీర్వాదం. ఎందుకోసం అంటే ఒక సేవకునిగా నేను చెప్తున్నా, నేను ఇక్కడ ఉన్నాను, మా పాస్టర్లకు ఫోన్ చేసి మీరు అడిగితే చేసుకోవడానికి కూడా నేను చాలా ఆనందిస్తున్నానని చెప్తారు. కనుక సుమ కూడా జనరేషన్ లో కూడా మళ్ళీ అదే ప్యాటర్న్ ఇంకా కంటిన్యూ అవుతుంది. తెల్లటి పిల్లలు దొరకడం అనేది ఈ పిల్లలు తీసుకుంటూ అదే అనుకున్నాను నేను. అయితే మాతోనే అనుకున్నాం, మా తర్వాత కూడా తెల్లటి పిల్లలు చెప్తారనమాట. మా పిల్లలకు కూడా చెప్పు అనుకున్నాం. చాలా ఆనందం, సంతోషం. ఈ దినం ఈ రీతిగా ఇంత వైభవంగా రెవరెండ్ డాక్టర్ ప్రసన్న గారి యొక్క సమక్షంలో, అధ్యక్షులు అలాగే దేవుల సమక్షంలో ఈ యవనస్తులు దేవుని సేవకునిగా సిద్ధపడి ఈ వివాహాన్ని జరిగించుకోవడానికి వచ్చారు. అయితే అలాగే పిల్లు కుమార్ గారు ఏమని అడిగానంటే ఆవిడ అప్పటికే నేవల్ బేస్ లో జాబ్ చేసేది. నేను మొట్టమొదటిగా చెప్పింది, నేను నా పరిస్థితిలో చెప్పాను, నువ్వు జాబ్ రిజైన్ చేసావన్నా చేస్తానని. లోట్లు ఉంటాయి, కానీ ఆ లోట్లన్నీ అధిగమించాలంటే నువ్వు చేసుకోవాలంటే అలాగే నేను అంగీకరించింది. ఈ రోజు వరకు నాకు ఏ విషయం ఆవిడ అడగలేదు, ఏ విషయాన్ని మా దేవుడు కూడా మాకు లోటు చేయలేదు. మా కమిట్మెంట్ ని బట్టి దేవుడు మమ్మల్ని అత్యధికంగా ఈ విజయనగరం జిల్లాలో ఒక పెద్ద సంఘానికి నన్ను కాపరిగా వచ్చి 10 సంవత్సరాలు దేవుడు నడిపించి పోషించాడు. కనుక మీ జీవితాన్ని కూడా అట్టి కమిట్మెంట్ తో మీరు దేవుడి పరిచర్యలో సాగి ఏ శ్రమైనా బాధైనా వేదనైనా
అదే ఇక్కడికి కానీ అక్కడికి కానీ ఎక్కడికి చెప్పుకోండి, ఎవరికి చెప్పకుండా క్రీస్తు పాదాలు చెప్పి అనేకమైన ఆశీర్వాదం స్వానుభవంలో నుండి చక్కటి పనికొచ్చే మాటలే నూతన వధువులకు ఇచ్చిన రవికుమార్ గారు వందనాలు తెలుస్తా ఉన్నారు. దయచేసి ఆనంద్ కుమార్ గారు, ఆనందరావు గారు మన శ్రీకాకుళం వారి గురించి శుభ్రచిన పలుకులు. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగుగాక. వేదికను అలంకరించిన దైవ సేవకు, ఈ ఆహ్వానానికి వచ్చినటువంటి ఆహ్వానితులకు నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. మరి దేవుని సృష్టి మహింపరచుటకు సృష్టించి ఆయన్ని మహింపరచుటకు, ఆయన కనపరచుటకు, ఆయన సేర్చుటకే ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించాడని మరి దైవవాక్యం చెబుతుందండి. అటువంటి సృష్టిలో మరి ఆయన చిత్తానుసారంగా మరి ఆయన చిత్తం బయటపరిచి మరి నూతన తంత్రగా ఏర్పరచబడినటువంటి మరి సామ్యూయల్ సుమ మరి ఆ విరువుని కూడా దేవుడు జతపరిచి ఏనాడో జతపరిచి చేస్తున్నారు ఈ సృష్టిలో. మరి వాళ్ళు ఏం చేయాలంటే మొట్టమొదటిసారిగా దేవుని విశ్వాసం నుండి వెలువడినటువంటి వాక్యము, దేవుడు ఇచ్చినటువంటి వారి వాక్యము వాళ్ళ హృదయంలో నాటబడి ఉన్నారు. ఎట్లా ఇప్పుడు పత్రికలు ఉంటుందిగా మరి అది వరకు కాబట్టి రాజశేఖర సుమారు మంత్రం మరి దేవుడు ఎక్కువ చల్లగా చూడాలని మరి దేవుడిని ఎక్కువ వాళ్ళు అట్టి పెట్టుకున్నాను గ్రీటింగ్ చెప్తూ ఒకే ఒక క్షణంలో నా పాట చేశాను. దయచేసి నా పాట విధానం కోరుకుంటున్నాను. అయితే తన తనకు పాపం కాబట్టి ఇప్పుడు నేను భరించి బాగా నన్ను భరించాలని కోరుకుంటున్నాను.
ఎంతో అన్యోన్యంగా ఉండాలని వారి చేతుల విధానం దృఢంగా ప్రకటిస్తామని సమాజానికి. అయితే అది మధురంగా కూడా ఉండాలని అపేక్షతో వారి జీవితాన్ని చక్కని తీపి వారి నోటికి అందించి ప్రారంభించాలని దైవ జనులు నిర్ణయించారు. ఈ సమయంలో క్రైస్తవ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలనే విషయంలో ప్రత్యేకమైన తలాంతులు భారత విషయాన్ని కలిగి కుటుంబం ఈ ప్రత్యేక సమయంలో దైవజనులు నిలబడి ప్రసన్న కుమార్ గారి దంపతులు కేక్ కట్ చేసి ఆ నూతన వధువులను అందించడం ద్వారా వారి జీవితాన్ని ఒక మాట నేను చెప్పగలను. మా రాజశేఖర్ మా ఎదుగుండ గట్టి మా రాజశేఖర్ గతంలో వాళ్ళ దేవుడి సోదరులు చాలా కోసుకెళ్ళి ప్రారంభం చేస్తున్నారు. మొట్టమొదటిగా యేసు ప్రభు నామములో వందనాలు తెలుస్తున్నాను. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇటు రీతిగా ఘనంగా మరి దేవుడు మాటలు జరిగించిన ఈ యొక్క వివాహ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనుకొని మీ గ్రామ